సో ఈ పిఆర్పిలో వాట్ ఈస్ ద బిహైండ్ ఆ సైన్స్ ఏది, ఎలా వర్క్ చేస్తుంది సార్ క్లుప్తంగా చెప్తారా? పిఆర్పి అంటే ఇప్పుడు ఎవరికైతే మోకాలు అరిగిందో, ఎవరికైతే షోల్డర్ ప్రాబ్లం వచ్చిందో, ఎవరికైతే వేరే జాయింట్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందో, ఫస్ట్ ఆ జాయింట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం. జాయింట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. మోకాలు తీసుకోండి, 2 ఎముకలు ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, ఇంకేముండదు. మోకాలు సింపుల్. మోకాలు ఈ 5 స్ట్రక్చర్స్లోనే ఏదో దాంట్లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటి? 99% మోకాలు నొప్పి వస్తే కార్టిలేజ్ అరుగుతుంది. కార్టిలేజ్ అనేది కుషన్, 2 ఎముకల మధ్యలో ఉన్న షాక్ అబ్జార్బర్, అది అరుగుతుంది. అది అరిగినప్పుడు బోన్ రాసుకుంటుంది, అంతే. మోకాలు నొప్పి వచ్చింది అంటే గుజ్జు అరగడం వల్ల 99%, ఇంక వేరే కారణాలు ఉండవు. గుజ్జు ఇంత అరిగి ఉంటుంది, దానికి మోకాలంతా ఎందుకు తీయాలి? లాజికే కాదు. ఎన్ని మార్గాల్లో మనం గుజ్జుని ఒకటే ఒక మార్గం ఇప్పటివరకు ఇండియాలో అప్రూవల్ ఉంది, పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడే ప్లాస్మా థెరపీ అంటారు, లేదంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అంటారు. ఇది ఆ బ్లడ్ లో, పేషెంట్ బ్లడ్ లో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి, మీరు కార్టిలేజ్ జరిగింది, లేదా లిగమెంట్ ఇంజురీ ఉంది, ఏదైనా మజిల్ ప్రాబ్లమ్ అక్కడ వేయండి, అది రికవర్ చేస్తుంది. ఇది చేస్తుందని దాని పేరే చెప్తుంది. ఈరోజు పిఆర్పి అని ఉంది. పిఆర్పిలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ప్లేట్లెట్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? గ్రో చేస్తాయి, అంతేనా? ఎందుకు పెట్టారు దాని పేరు? ఊరికి ఆడుకోవడానికి పెట్టారా?